చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునేవారు చాలా మంది సమాజంలో ఉంటారు. సొంత అన్నపైనే పోటీకి దిగిన ఆడకూతురు వైఎస్ షర్మిల వ్యవహారం ఇప్పుడు అలాగే ఉంది మరి. ఎందుకంటే వైఎస్ కుటుంబాన్ని ప్రత్యర్థుల మాయలో పడి రెండుగా చీల్చేస్తున్న షర్మిల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. 2014-2019 ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ కు బాసటగా నిలిచింది వైఎస్ షర్మిల. బై బై బాబు, పప్పు అంటూ ప్రత్యర్థులను ఏకిపారేసింది. ఇప్పుడు అదే చంద్రబాబు, లోకేష్ల తెర వెనుక రాజకీయంతో ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది. సొంత తోడబుట్టిన అన్న జగన్నే ఎదురించేస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి తాను గెలిపించిన ప్రభుత్వాన్ని తూలనాడుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ నుంచి బయటకు వచ్చి రెబెల్ గా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం లేవనెత్తారు. మేరుసుపల్లి షర్మిల శాస్త్రినా? ఆమె అసలు పేరాదా? వైఎస్ ఇంటి పేరు పెట్టుకోకూడదంటూ ఎంపీ రఘురామ విమర్శలు గుప్పించారు. షర్మిల పెళ్లి చేసుకుని ఒకరింటికి వెళ్ళాక ఇంకా వైఎస్ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడంలో అర్థం లేదు. నిజానికి బ్రదర్ అనిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే వైఎస్ వద్దన్నారట. ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బ్రదర్ అనిల్ కుటుంబంలో నువ్వు ఇమడలేవని, మన క్రిస్టియానిటీకి బ్రాహ్మణవాదం సూట్ కాదని వైఎస్ రాజశేఖర రెడ్డి గట్టిగా వాదించారట. అలా బ్రాహ్మణ కుటుంబంలోకి వెళ్లిన షర్మిల ఇంకా వైఎస్ పేరు చెప్పి ఏపీలో ఎలా ఓట్లు అడుగుతుందో చూద్దాం.